తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తామని చెబుతోంది. పార్టీలకు అతీతంగా అర్హులైతే చాలు అని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్య నేతల వరకు మాటలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు లబ్ధి అందుతుందన్న విషయాన్ని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని బహిరంగ సభ వేదికగా ఆయన ప్రకటించారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్లుగా వినకుండా అధికారులు లబ్ధిదారులు జాబితా బయటపెడితే ఇబ్బందులు తప్పనిసరి అని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో ఎవరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తామని బహిరంగంగానే ఆయన హెచ్చరించారు. గ్రామ సభల్లో ఇల్లు, రేషన్ కార్డులు వస్తాయని చెబుతారని, అవి అంతవరకేనని స్పష్టం చేశారు. ఆ గ్రామంలోని కార్యకర్తలు, నాయకులు చెప్పిన వారికే ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని, లేకపోతే ఒక్కరికి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కలెక్టర్కి కూడా ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. మొదట ఎమ్మెల్యే దగ్గరకు లిస్టు వెళుతుందని, ఆయన టిక్కు పెట్టిన తర్వాతే జాబితా విడుదలవుతుందన్నారు. లిస్టులు విడుదల చేయవద్దని ఇప్పటికే అధికారులకు చెప్పామని వెల్లడించారు. తాను 24 గంటలు మన కార్యకర్తలు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నట్లుగా వెల్లడించారు. కార్యకర్తలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. తన కోసం గడిచిన ఎన్నికల్లో పనిచేశారని, ఇప్పుడు మీకోసం మీరంతా పనిచేయాలని సూచించారు. దానికి తాను పాటుపడతానని పేర్కొన్నారు. మన కోసం కార్యకర్తలు కష్టపడ్డారని, వారి కోసం మనం కూడా కష్టపడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యకర్తలు అపోహలు పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని, మనమంతా హస్తం గుర్తు పార్టీలో ఉన్నామన్నారు.